ఉగాది ఎందుకు జరుపుకుంటారు? అంధకారంతో నిండిన విశ్వం, ఎక్కడ చూసినా శూన్యం, జీవం లేని నిశ్శబ్దం. అలాంటి సమయంలో ఒక అద్భుతం జరిగింది. విష్ణువు నాభి నుండి ఒక కమలం వికసించింది. ఆ కమలంపై జన్మించాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు. అప్పుడే ప్రారంభమైంది ఈ విశ్వం యొక్క మొదటి ఉదయం. ఆ రోజు చైత్రమాసం శుక్లపాడ్యమి. అదే రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. కాలం, ప్రకృతి, గ్రహాలు, జీవాలు అన్నీ ఆ రోజే మొదలయ్యాయి. అందుకే ఆ రోజును యుగాది అని పిలిచారు. కాలక్రమంలో యుగాది ఉగాది అయింది. కాలం గడిచింది. అప్పుడు జన్మించారు భయంకరమైన రాక్షసులు, త్రిపురాసురులు. వాళ్లు బ్రహ్మదేవుని తపస్సు చేసి ఒక అద్భుతమైన వరం పొందారు. వాళ్ల కోసం 3 అద్భుత నగరాలు నిర్మించబడ్డాయి. ఒకటి బంగారం, ఒకటి వెండి, మరొకటి ఇనుము. ఆ 3 నగరాలు ఆకాశంలో సంచరిస్తూ ఉండేవి. వాటిని ఒకేసారి ఒకే బాణంతో కొట్టినప్పుడే వాళ్లు చనిపోతారు. ఈ వరంతో త్రిపురాసురులు అహంకారంతో నిండిపోయారు. దేవతలను బాధించడం ప్రారంభించారు. దేవతలు భయంతో ఒక్కరిని ఆశ్రయించారు, పరమశివుడు. దేవతల ప్రార్థన విన్న పరమశివుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆయన తయారు చేసిన రథం సాధారణ రథం కాదు. భూమి రథంగా మారింది సూర్యుడు, చక్రంగా మారాడు చరాడు చంద్రుడు, మరో చక్రంగా మారాడు బ్రహ్మ, సారథిగా నిలిచాడు. అప్పుడు శివుడు ఒకే బాణాన్ని ఎక్కుపెట్టాడు. శివుడు ఆ బాణాన్ని వదిలాడు. ఒకే బాణం 3 నగరాలు ఒక క్షణంలోనే భస్మమయ్యాయి. అదే త్రిపురాసుర సంహారం. ధర్మం మళ్లీ స్థాపించబడింది. దేవతలు ఆనందంతో శివుణ్ణి స్తుతించారు. ఉగాది రోజు మనము ఒక ప్రత్యేకమైన పచ్చడి తింటాం. దానిని ఉగాది పచ్చడి అంటారు. దీనిలో 6 రుచులుంటాయి: వేప పువ్వు, చేదు బెల్లం, తీపి చింతపండు, పులుపు మిర్చి, కారం ఉప్పు, జీవితం మామిడి, కొత్త ఆశలు. ఈ పచ్చడి మనకు చెప్పే సందేశం జీవితంలో కేవలం ఆనందం మాత్రమే కాదు, కష్టాలు, బాధలు, ఆశ్చర్యాలు ఇవన్నీ కలిసే మన జీవితం. ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది కొత్త ప్రారంభానికి సంకేతం. గతాన్ని మర్చిపోయి కొత్త ఆశలతో ముందుకు సాగాలని చెప్పే రోజు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త ఆనందాలు, కొత్త విజయాలు, కొత్త ఆశలు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.